సంఘ బిడ్డలందరికీ ఉన్నారు. నా ఆశ ఏంటంటే కీర్తనలో 23 అధ్యాయం మాకైతే చదువు లేదు, చూడకుండా ఇచ్చినంత వరకు నాకు ముఖ్యమైన చదవాలని కష్టపడుతున్నాను. మీ అందరికీ నా ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగు, చెప్పించినట్టు ఒప్పించినాడు, విశ్రాంతికరమైన జగదైన నడిపించున్నాడు, నా ప్రాణమైన ఆయన సంచరించున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు, గాడిద కాలం లోయలో నన్ను సంచరించున్నాడు. నీవు నాకు తోడు ఆరాధించున్నావు, నా చిత్రం ఎదుట నాకు భోజనం చిత్రపరిస్థితి, నూనెతో తలదట్టి అంగీకరించిపోయింది. నా బతుకు దిన కృప చిరకాల మందిరం, నేను నీకు నివాసం చిత్రపరిచి స్వత్ర కొత్త నిబంధన పాఠ్యములు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, విద్యోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతుల మొదటి గ్రంథము, దినవృత్తాంతుల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహాము, హబ్బాకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమాయిలకు పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, తీతుకు పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక, 2 యోహాను రాసిన పత్రిక, 3 యోహాను రాసిన పత్రిక, యోధా రాసిన పత్రిక, కొత్త నిబంధన. పది ఆజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. పైన ఆకాశమందు గాని, క్రింద భూమి అందు గాని, భూమి కింద నీరు అందు గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చూడకూడదు, వాటికి సాగిల పడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగు వారి భార్యను, అతని దాసునైనను, అతని గాడిదలను, నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశించకూడదని చెప్పిన ఇచ్చినగా పరిశుద్ధుడా బిడ్డలు